ఏదైతే కీలకమైనటువంటి ప్రక్రియలు లోకేష్ ఇప్పుడు ఒక నాయకుడిగా ఆమోదం పొందడం కాదు, పోరాడి సాధిస్తున్నాడు. ఇప్పుడు జగన్ ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో నిలదీసి మాట్లాడితే ఆ నాయకత్వం అంటే బయట మనం గెలిచి మాట్లాడటం, ముఖ్యమంత్రిగా మాట్లాడటం ఇది వేరు, లేదా ప్రతిపక్ష హోదాలో మాట్లాడటం వేరు. అవకాశం లేని సందర్భంలో మాట్లాడి నిరూపించుకోవాలి. బట్ తనైతే సభకే వెళ్ళట్లేదు, అది ఒక ఎత్తు. లోకేష్ ఇంతకుముందు సభలో మండలిలో పెద్దగా ఇంపాక్ట్ లేని రోజుల్లో కూడా కష్టపడ్డాడు, మాట్లాడాడు ఆ రోజున. ఇవాళ మంత్రి హోదాలో ఆన్సర్ చెప్పడంలో శరవేగంగా రియాక్ట్ అవుతున్నాడు. వాస్తవంగా లీడర్షిప్ అనేది చేస్తున్నాడు మండలిలో. ఏదైతే నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రైజ్ చేసినటువంటి ప్రశ్నలకి, ఉద్యోగాలకు సంబంధించిన, గవర్నర్ ప్రసంగానికి సంబంధించిన ప్రధానంగా అడిగింది ఏంటది, ఈ జీవీ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా నామినేటెడ్ చైర్మన్లకు సంబంధించి బెదిరిస్తున్నారంటే ఏదో సాక్ష్యం పట్టరండి అన్నటువంటి స్పాంటేనియస్, టాక్టికల్. అట్లాగే రెండవది వచ్చేటప్పటికి ఏది వీసీఎల్ని రాజీనామా చేయించారు, వీసీఎల్ని బలవంతంగా రాజీనామా చేయించారంటే సాక్ష్యాలు చూపించండి. నిజం, ఏ వీసీ బయటకు వచ్చి మాట్లాడాలి, అందరూ చదువుకున్న వాళ్ళే బయటకు వచ్చి మాట్లాడాలి, నిశ్శబ్దంగా వెళ్ళిపోయారు భయపడిపోయి. కానీ దానికి టాక్టికల్గా ఉన్న సాక్ష్యం చూపించండి అంటున్నారు. సమాధానం ఎక్కడుంది అంటే ఎదుటి వాళ్ళ వీక్నెస్ని పట్టి మాట్లాడేటటువంటి ఒక టాక్టికల్ చక్కటి అవగాహన. సభని ఎలా ట్యాకిల్ చేయాలో ఇప్పటిదాకా ఒక పార్టీని ఎలా నడిపించాలో నేర్చేసుకున్నాడు, మంత్రిగా ఎలా నడిపించాలో నేర్చేసుకున్నాడు, సభను ఎలా ట్యాకిల్ చేయాలో కూడా నేర్చేసుకున్నాడు. చక్కటి ఆల్రౌండింగ్ ప్రతిభలోకి వచ్చేసాడు లోకేష్.